ఆచి చికెన్ మసాలా. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై తీవ్రమైన విమర్శలు చేశారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. దొంగ హామీలతో ప్రజల్ని దగా చేస్తున్నారని, ప్రస్తుత పాలనలో ఏ వర్గము సంతోషంగా లేదని విమర్శించారు. అన్ని పథకాలు ఎగ్గొట్టడం తప్ప ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదన్నారు భూమన. ఈ 2 సంవత్సరాల పాలనంతా కూడా పూర్తిగా వైఫల్యం, వైషమ్యం, విధ్వంసం, విద్వేషం, అనుయాయులకు కాసులు, అమాయకులపైన కేసులు, చేసింది ఒక్క పని లేదు, మేసింది కూసింది తప్ప. తల్లికి వందనమని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా ఆడబిడ్డల కోసమని చేసినటువంటి ఆ పనిని ఈయన గారు పూర్తిగా ఎగ్గొట్టినాడు. మొదటి సంవత్సరం అయితే అసలు ఇవ్వనేలే. రెండో సంవత్సరం దాదాపు 20 లక్షల మందికి కోత విధించి కొందరికి 9,000, కొంతమందికి 10,000 ఇచ్చినాడు. 15,000 ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి కస్సు బుస్సులాగా పూర్తిగా మారిపోయింది. ఈ రోజున ఆర్టీసీనే ప్రైవేటీకరణ చేస్తున్నాడు. కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ బస్సుల్లో ఉచిత ప్రయాణమే లేదు. సరిపడా సర్వీసులు లేకుండా పోవడంతో దాదాపు 70% మందికి పైగా మహిళలకు ఈ ఫ్రీ బస్సు సౌకర్యం అందనటువంటి